గుడ్ మార్నింగ్ చర్చ్, వెల్కమ్ టు సత్య సంభాషణలు. పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారు కదా? గుడ్ మార్నింగ్ సార్, దేవుని దయ వల్ల బాగానే ఉన్నాం. పాస్టర్ గారు, ఆగస్టు 26వ తారీఖున విఐపి ఈవినింగ్ మనం నిర్ణయించాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అయితే ఆ రోజు వచ్చినటువంటి వారికి సౌవార్తిక సందేశాన్ని వినిపించాలని కూడా మన ఆలోచన. అయితే ఆ సౌవార్తిక సందేశాన్ని విన్నటువంటి వారు ప్రభువును వారి రక్షకుడిగా, వారి జీవితాల మీద ప్రభువుగా అంగీకరించడానికి జరగాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిలో ఒకదాని గురించి ఏమైనా మాట్లాడతారా? ఖచ్చితంగా పాస్టర్ గారు, ఆ రోజు గురించి మనము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇప్పటికే చాలా అంశాలను గురించి మనము ప్రార్థన చేశాం. అయితే అందులో ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 14వ వచనంలో లూదియా అనేటువంటి ఒక స్త్రీ గురించి మనము చదువుతాం. అపోస్తులైన పౌలు గారు వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అని వ్రాయబడి ఉంది. అంటే ఆమె అక్కడ కూర్చుని దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె యొక్క హృదయం తెరిచినని, ఆమె దేవుని యొక్క మాటల యందు లక్ష్యముంచినని ఇంత స్పష్టంగా రాయబడింది. దీని గురించి మీరేమంటారు? అవును పాస్టర్ గారు, పౌలు గారి మాటల యందు ఆమె లక్ష్యం ఉంచడానికి ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రేపు ఆ రోజున వచ్చినటువంటి వారు ప్రభువు మాటల యందు లక్ష్యం ఉంచాలి అని అంటే హృదయాలు తెరవబడాలి అనేది మనకు అర్థమవుతా ఉంది. చాలా సందర్భాల్లో లక్ష్యం ఉంచకుండా ఆటంకపరిచేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఆసక్తి లేకపోవడం, ఇది మనకు సంబంధించింది కాదులే అనేటువంటి భావన ఉండడం, ఏదో మా బంధువులు పిలిచారు కాబట్టి, నా స్నేహితులు పిలిచారు కాబట్టి ఒకసారి వెళ్ళి చూసొద్దాం, యేసుక్రీస్తు కూడా అందరిలాగనే ఒక దేవుడు కదా అనేటువంటి భావనలో వచ్చేటువంటి వారు ఉండొచ్చు. అలాంటి వారు సౌవార్తిక సందేశం వినపడతా ఉన్నప్పుడు లక్ష్యముంచి వినడానికి వారి హృదయాలు తెరవబడాలా. కాబట్టి ఖచ్చితంగా హృదయాలు తెరవబడాలి అనేటువంటి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. పాస్టర్ గారు, ఇప్పటికే మన సంఘ స్త్రీలు ప్రతిరోజు వచ్చి వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సంఘం అంతా కూడా ఈ ప్రార్థన చేయాలా, హృదయాలు తెరవబడాలి అనేటువంటి ప్రార్థన చేయాలి. మీరేమంటారు? ఖచ్చితంగా పాస్టర్ గారు. అయితే దీనికి నేను ఒక మాట కలుపుతాను. ఇది కేవలము ప్రభువుని ఎరుగినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలోనే అన్వయించబడవలసిన అవసరం ఉందా, లేదా ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసుల జీవితంలో కూడా వారి యొక్క హృదయాలు తెరవబడాలి, దేవుని యొక్క వాక్యమందు వారి లక్ష్యం ఉంచాలంటే వారి యొక్క హృదయాలు తెరవబడాలి అనేటువంటి అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది పాస్టర్ గారు. మనం ఇప్పుడు ప్రస్తుతం సౌవార్తిక సందేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ప్రభువుని ఎరుగనటువంటి వారు అన్న భావనతో మాట్లాడుతూ ఉన్నాం. అలా కాకుండా ప్రతి ఆదివారం, బుధవారం కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్లోనూ ఆయా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారు కూడా వారు వాక్యమందు లక్ష్యముంచాలి, వారికి వినబడుతున్నటువంటి విషయాలు వారు అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి అని అంటే వారి హృదయాలు కూడా తెరవబడాలి. ఇది అందరిలో జరగాల్సినటువంటి విషయం, దేవుడే చేయాల్సినటువంటి విషయం. దానికై వారు కూడా ప్రార్థనా పూర్వకంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలా, చెప్పేటువంటి వారు కూడా ప్రార్థనాపూర్వకంగా చెప్పేవారై ఉండాలా. ఇరువైపులా ఒకవేళ ఇలాంటి భావన, ఇలాంటి క్రమం ఉంటే ఖచ్చితంగా అక్కడ గొప్ప కార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు. ఇలాగున మన సంఘం ముందుకు వెళ్ళబడాలా, దేవుడు మహిమ పొందాలా. ప్రార్థన చేయండి, ముగిద్దాం. పరిశుద్ధుడా దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రియులందరి కోసం ప్రార్థన చేయుచున్నాం.
ఎవరైతే ఇంకా మిమ్మల్ని సొంత రక్షకునిగా తెలుసుకోలేదో వారందరి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాం. వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచూ ఉన్నాం ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇప్పటికే విశ్వాసులుగా ఉన్న వారిని బట్టి కూడా ప్రార్థన చేయుచున్నాం. ప్రతి క్షణము ఆయా సందర్భాల్లో మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వారి యొక్క హృదయాలు తెరవబడిలాగిన ప్రార్థన చేయుచున్నాం. తద్వారా వారు మీ యొక్క వాక్యములో అభివృద్ధి చెందుదురుగాక అని ప్రార్థన చేయుచున్నాం. ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.